హలో స్టూడెంట్స్, మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్లో 2 డౌట్స్ అడిగారు. ఒకటి, అజ్యూమ్డ్ మీన్ ఏది తీసుకోవాలని. అజ్యూమ్డ్ మీన్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటుందో దాని తర్వాత వచ్చే ఎక్స్ఐ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 16 ఉంది. 16కి క్లాస్ మార్క్ వచ్చేసి 125. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏది 200. అది తీసుకుంటే మనకు క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అన్ఈక్వల్ క్లాస్ లెంత్స్ ఉన్నప్పుడు, క్లాస్ హైట్స్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు క్లాస్ హైట్ ఏం తీసుకోవాలి, హెచ్ వాల్యూ ఏం తీసుకోవాలి అంటే మొత్తం ఇక్కడ డిఐ కనుక్కుంటాం కదా మనం. ఈ డిఐని ఏ నెంబర్ అయితే ఈజీగా డ్యూజిబుల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో ఆ నెంబర్ తీసుకుంటే సరిపోద్ది. ఏదర్ ఇట్ విల్ బి 5, 10, 20. మనకి ఈజీగా క్యాన్సిల్ చేయడానికి ఒక నెంబర్ తీసుకుంటే అది పర్ఫెక్ట్ అవుద్ది అన్నమాట. ఇదే తీసుకోవాలనేం రూల్ ఏం లేదు, అన్ని నెంబర్లు పోయేటట్టు మనం తీసుకోవాలి. ఇది ఒకటి. అన్ఈక్వల్ క్లాస్ లెన్స్ ఉన్నప్పుడు హైట్ హెచ్గా ఏది తీసుకోవాలి అంటే డిఐని ఏ నెంబర్ అయితే ఈజీగా డ్యూజిబుల్ చేస్తుందో ఆ నెంబర్ తీసుకోవాలి. ఇంకొకటి, అజ్యూమ్డ్ మీన్గా ఏది తీసుకోవాలి అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ మార్క్ తర్వాత వచ్చే క్లాస్ మార్క్ని తీసుకోవాలి. ఇది